కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. పుష్ప కేసు ఎలా పోయింది మరి? పుష్ప కేసు నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు. నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు. ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను. సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకి ఏంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాకుండా ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏం దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము, పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు. సుహాస్ని కూడా అదే, సో సుహాస్ కూడా చేయాల్సింది. సో హీరోగా ట్రై చేస్తున్నాడు, కలర్ ఫోటో అది ఇది, సరే ఎందుకు వాడిని 3 ఏళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, తప్పు అయింది కదా. తప్పే అయింది అంటే చెప్పలేం. ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము. ఒకవేళ అదే కనుక ఏదైనా అయింది అనుకోరే, అనవసరంగా 5 ఏళ్ళు పోయింది కదా నా లైఫ్ లో అనుకుంటారు కదా, అట్లా. బట్ ఏంటంటే బయట తెలియక నేను ఎందుకు వదులుకున్నా, సుకుమార్ గారు పిలిచి క్యారెక్టర్ రా అంటే నేను మూసుకొని చేయకుండా నేను ఎందుకు వదులుకుంటా. సో ఆయనే ఆలోచించి మనకు సరే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే జగదీష్ కనపడినాడు. జగదీష్ ఏంటమ్మా అంటే, లేదు సార్ సినిమాలు ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా అది ఇది, సరే ఓకే వచ్చేసి అని చెప్పేసి ఆ అబ్బాయిని పెట్టేసుకున్నాడు. అది మంచి పడింది. చూసుకున్నావా సినిమా? బాగుంది. నేను పుష్ప 2 షూటింగ్ చేసుకుని వాళ్ళు వైజాగ్ నుంచి వస్తుంటే, నేను ఏదో పని మీద వైజాగ్లో పోతుంటే సేమ్ ఫ్లైట్లో ఈయన ఉన్నాడు సుకుమార్ గారు ఉంటే, గుర్తుపడతారు లేదో ఒక్కసారి కదా కలిసింది అన్నది. ఆయనే చూసి మహేష్ ఎలా ఉండవు అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ అంటే షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది వైజాగ్లో, పోతున్నావు హైదరాబాద్కి. అప్పుడు వేరే ఆయన కనపడి ఆయన ముందరే నన్ను అన్నాడు, ఏంటన్నా నువ్వు చేయొచ్చు కదా కేశవ క్యారెక్టర్ అంటే, సార్ సావు దొబ్బుతాడు సార్, ఇంకా మీరు చెప్పండి సార్ రీజన్ అంటే ఆయన అన్నాడు, లేదురా నువ్వు అప్పుడప్పుడే కొంచెం సంపాదించుకుంటావు, ఎందుకు నిన్ను లాక్ చేయడం అనవసరంగా అని చెప్పేసి చేయలేదు అని. అప్పుడు నీకు రీజన్ తెలియదు? అప్పుడు తెలిసింది నాకు, అప్పుడు దాకా నాకు తెలియదు రీజన్ ఏంటని. అది ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్ కి? నార్మల్గా ఏం చెప్పారు? బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు సీజన్ 2కి నాని అన్న వాడిని పిలవండి బాగుంటుంది అన్నారు. అయితే వీళ్ళు నానిగారు మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారండి, మీరు రండి ఒకసారి అంటారు. నేను వెళ్తే ఇది అంటే, 4 సినిమాలు జరుగుతున్నాయండి బయట, నేను ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అని దిల్రాజ్ గారి ప్రొడక్షన్, వారాహి ప్రొడక్షన్ వీటిల్లో ఉన్నా. అయ్యో ఇబ్బంది అండి, తేజ గారు చెప్పింది గుర్తొచ్చి, నువ్వు ఎప్పుడు లాక్ అయిపోద్ది ఎక్కడే కానీ, ఇలా అండి అంటే నెక్స్ట్ సీజన్ చూసుకుందాం లేండి అని చెప్పిన ఊరిక. సరే ఓకే అన్నారు. సీజన్ 2 అయిపోయిన తర్వాత నాకు భయం ఎత్తుకుంది, ఇది బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. అప్పుడు సీజన్ 2 తర్వాత వీళ్ళు సీజన్ 3కి ముందు నుంచే ఫోన్ చేస్తారు నాకు, ఏది ఆగస్టులోనో జూలైలోనో స్టార్ట్ అయితే నాకు మార్చ్ ఏప్రిల్ నుంచే ఫోన్లు చేస్తున్నారు. నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. అప్పటికి రొమాంటిక్ మూవీ షూట్లో ఈడున్నాం, గోవాలో ఉన్నాం. నా పక్కన అలీగారి తమ్ముడు కయ్యమని ఉన్నాడు. ఎవర్రా ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు ఏంట్రా అన్నాడు. లేదన్నా ఇట్లా బిగ్ బాస్కి రమ్మంటారు, నాకేం భయం వేస్తుంది పోవాలంటే, పోకుంటే బాగా అది పోతే డబ్బులు వస్తాయి కానీ ఇదన్నా అంటే, అరే ఏం కాదు, నువ్వు బయట ఎలా ఉంటావో వెళ్ళి అలాగే ఉండు, నువ్వు జనాలకి నచ్చితే ఓకే, నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు, నువ్వు నీలాగుంటే నచ్చుతావు, నువ్వు ఎప్పుడైతే దొంగ నాటకాలు ఎచ్చావో నచ్చవు, నువ్వు నీలాగుంటే కనుక నచ్చుతావు, నువ్వు వెళ్ళి హ్యాపీగా డబ్బులు ఇస్తారు, తెచ్చుకో, పెళ్లి కావాల్సిన పిల్లోడు డబ్బులు వస్తాయి కదా, ఓన్లీ డబ్బుల కోసం పో అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళకు, నాకు మీరు మంచి డబ్బులు ఇస్తే వస్తానండి అన్నారు. వాళ్ళు సరే అని చెప్పి నేను అడిగినంత ఇచ్చారు. అది అప్పటికి టాప్ 3 పేమెంట్ అది. అమ్మ నాకేంది ఇంత డబ్బులు ఇస్తారు వీళ్ళు వీక్లీ, బయట ఇంత కష్టపడినా రావు, ఇదేంది ఇది అనుకుని మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా అంటే ఇంకే ముందర హ్యాపీగా వెళ్ళి బాగా తిని కూర్చొని పడుకొని డబ్బులు తెచ్చుకోపోవాలి. సరే ఓకే అని చెప్పేసి పోయినా. నేను 2 వారాలు ఉంటే చాలు అనుకున్నా, 12 వారాలు ఉన్నా. అదే 12 వారాలు. అది 12 వారాలు. ఎంత సంపాదించావు? చెప్పకూడదు అది బయటికి, నువ్వు చెప్తావా? బిగ్ బాస్ అనే కదా, ఏమైనా సంపాదించుకున్నావా మొత్తం డబ్బులు? సంపాదించుకున్నా. ఫస్ట్ బిగ్ బాస్ 1కి వచ్చింది ఒక హౌస్ డౌన్ పేమెంట్ కట్టేసిన 40 లక్షలు. తర్వాత
40 లక్షలు వచ్చింది ఫస్ట్ 3/3కి. వచ్చిందంటే 40 లక్షలు పెట్టా. వచ్చిందంటే 40 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసిన ఒక ఇంటికి. తర్వాత ఓటీటీ సీజన్ మనకు వచ్చింది, ఈ మధ్యలో సినిమాలు సంపాదించుకుంది అంతా కలిసి ఒక సినిమాకి పెట్టేసిన. దాని రిలీజ్ కోసం కింద మీద పడుతున్నా. కాదు, ఏమైనా ఉపయోగపడిందా నీకు బిగ్ బాస్? పడింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతే కదా నాకు బిగ్ బాస్ అంటే ఏమైందంటే, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్కి 10 మంది ఆప్షన్లు ఉంటే అందులో నేను 8, 9 ఉండేవాడిని. బిగ్ బాస్ నుంచి రాగానే ఏమైందంటే ఈ ఆప్షన్ అనేది 1, 2కి వెళ్ళిపోయింది. సో రెమ్యునరేషన్ కూడా కొంచెం పెంచారు. ఓకే, అట్లా. ఓకే. నీ సినిమా కాంట్రవర్సీ ఏంటి? ఏం కాదు, మెసేజ్లు పెట్టి ఏదేదో చీటింగ్ ఇది అది. వాడు మా డైరెక్టర్. వాడు ఏంటంటే ఇద్దరం కలిసి సినిమాలు చేసుకున్నాం, ఇద్దరం కలిసి చేసుకున్నాం. అప్పుడు వేరే పేరు ఉండేది కదా, సినిమా పేరు ఏంటి? అప్పుడు కల్ట్ గ్యాంగ్ అని ఉండేది. తర్వాత నేను రెన్యువల్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది. ఆ కల్ట్ అనేది విశ్వక్సేన్ తీసుకున్నాడు, నేను మళ్ళీ ఉత్తుత్త హీరోలని మార్చుకున్నాను. సో గొడవ ఏంటంటే, గొడవ వెళ్ళా డైరెక్టర్ కమ్ కెమెరామెన్ మా ఫ్రెండ్. సో పిలిచి రారా సినిమా చేసుకుందాం ఇద్దరము అనుకున్నాను. షూటింగ్ వరకు నేను పెట్టాలి, పోస్ట్ ప్రొడక్షన్ వాడు పెట్టాలి. షూటింగ్ అయిపోయింది, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ నాకు డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవన్నప్పుడు ఎట్లా, సరే ఇది కూడా నేనే పెట్టేస్తాలే అని చెప్పేసి మొత్తం అంతా చేసుకుని కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన పరిచయాలతో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇలా అందరినీ కలుస్తున్నాం. వాడు నేను వెళ్ళి కలుస్తున్నాడికి మనోడు ఏంటంటే కొంచెం ఊహల్లో ఉండిపోయాడు. ఇది సినిమా అయిపోగానే ఇంత డబ్బులు వచ్చేసి నేను ల్యాండ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, ఇది మొత్తం ప్లాన్ చేసి నేనేది ఫస్ట్ సినిమా బయటకు వచ్చేదాలని చెప్పి నేనున్నా. తర్వాత ఏమైపోయిందంటే ఇంక నేను ఇట్లా కాదు, ఇది ఒక 2-3 ప్రీమియర్ చేసేద్దాం రామానాయుడులో. ప్రీమియర్లు వేసేస్తే మనకు కనీసం ఏదైనా కొంచెం బస్ ద్వారానే వస్తుంది ఇండస్ట్రీలో అనుకొని, నువ్వు మొత్తం ఫైల్ అవుట్పుట్ రెడీ చేసేసి మనం ప్రీమియర్ వేసేసుకుందాం అంటే, అప్పుడు వాడి మైండ్లో ఏం పడిందో కానీ నాకు ఇంత డబ్బులు ఇస్తే కానీ నేను రెడీ చేయను అన్నాడు. నేనేంటంటే ఫ్రెండ్ కదా అని చెప్పి మొత్తం నమ్మి ఫైల్స్ అన్నీ మనోడి దగ్గర పెట్టేసి, నాకు తెలియదు అసలు ఎన్ని హార్డ్ డిస్కులు కొనుక్కున్నాం ఏంటి అంటే ఎంత ఖర్చు అయింది అనేది అకౌంట్స్ రాసుకుంటున్నా. లేదు ఇది అన్నప్పుడు మనోడికి ఏంటంటే పాపం అప్పటి వరకు అంటే నెగిటివిటీ వచ్చిందో మైండ్లో, ఇది అయిపోతుందో లేదో అని. లేదంటే కనుక వాడికి నిజంగా డబ్బులు అవసరమైంది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉంటే నేనే ఇస్తా కదరా నీకు అని. సరే ఇట్లా కాదు, అగ్రిమెంట్ చేసుకుందాం మనము, వచ్చిన తర్వాత ఇంత అని అంటే, సరే ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పిన. తర్వాత వాడు అగ్రిమెంట్ రాలేదు, నేను చేసుకోలేదు. నేనేమన్నా అంటే, సరే అయితే నువ్వు సైలెంట్గా ఉంటే నేను సినిమా మొత్తం రిలీజ్ చేసేసి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత నేను పిలిచి నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాను అంటే, అప్పటికే ఇచ్చేసిన కొంచెం డబ్బులు, ఇవ్వాల్సింది ఇస్తా అన్న. అది దానికి అందరికి మెసేజ్లు పెడుతున్నాడా? దానికి ఏంటంటే వాడు మెసేజ్లు పెట్టేది ఏంద్రా అంటే, వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో, వాళ్ళకి ఇదంతా తెలియదు. ఇప్పుడు నాకు ఇంకొకటి గొడవ అయింది, నేను వచ్చి నా వర్షన్ నీకు చెప్పిన, అవతల ఇంకో 3వ పర్సన్ నీకు తెలియదు, నువ్వేం చేస్తావు నేను చెప్పి నమ్ముతావు కదా. సో అట్లా ఏంటంటే మనోడు చెప్పిందంతా వాళ్ళు నమ్మారు. నమ్మేసి వాళ్ళు ఏదేదో సరే ఓకే పోనీలే మనం ఏమైంది, అది ఎందుకు రిలీజ్ అవ్వట్లా? ఉన్న డబ్బులంతా దానికే పెట్టేసిన. ఇప్పుడు ఎవడెవడైతే ఈ ఎరిపప్పు వాళ్ళందరూ కామెంట్లు పెట్టారో, ఈ నా కొడుకులందరూ తలా ఇంత వేసుకునే కానీ సినిమా అయిపోతుంది. జేబులోంచి డబ్బులు తీసి ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఓడి చేయట్లే, ఎవరికి కామెంట్లు పెడతారు అంతే. కామెంట్లు పెడితే ఏం చేసుకోవాలి, ఏడు ముడ్లు పెట్టుకోవాలి ఎన్ని కామెంట్లు. నేను చెప్పినా క్లియర్గా, అరే మీరు ఇంత బాధపడతారు కదా మీ వాడికి పేరు రాలేదని, మీరే తలా ఇంత వేసుకొని సినిమా కొనండి, మీరే రిలీజ్ చేయండి, లేదా మీరే తలా ఇంత వేసుకొని సినిమా రిలీజ్కి హెల్ప్ చేయండి రా అంటే ఎవడు చేయడంట. జేబులోంచి ₹1 తీయరంట, ఊరికి ఇన్స్టాగ్రామ్ తీసి కామెంట్లు పెడతారంట. అది ఇప్పుడు రిలీజ్ అవుతుందా? రిలీజ్కి ఒక 30 లక్షలు కావాలి. సో ఆ డబ్బుల కోసం నేను అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే ఎంత లేదన్నా నెల అయ్యేసరికి ఒక 70,000 ఖర్చులు వస్తున్నాయి. ఏది హైదరాబాద్లో రెంటు, ఊర్లో రెంటు, ఇక్కడ ఖర్చులు, అక్కడ ఖర్చులు, అవి. ఓన్ హౌస్ అన్నా? ఓన్ హౌస్ అంటే అదే 40 లక్షలు కట్టాం కదా, వాడు కడతాడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది. సో ఇది ఓకే. పెళ్ళి లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. ఎలా పరిచయం? బెంగళూరులో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. సో పరిచయం అయిన తర్వాత ఓకే అనుకున్నా. బిగ్ బాస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసేసుకున్నారు. సరే మీరేం చూడొద్దు నేనే చూసుకున్నా ఒక అమ్మాయి అని చెప్పి చూపించిన. సరే ఓకే వాళ్ళు తెలుసా అంటే లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పినాం. సరే వాళ్ళు ఓకే అన్నారు, మా వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని పెళ్లి చేసేసారు అంతే. పెద్ద రచ్చలు గిచ్చలు ఏం లేవు. కాదు, లవ్ స్టోరీ ఇప్పుడు ఫన్ బకెట్ టైంలోనా? ఫన్ బకెట్ కాదు, 2017లో ఫస్ట్ అమ్మాయిని చూసాను నేను. అక్కడ బెంగళూరు ఎందుకు వెళ్ళావు అసలు? మా చెల్లెలు అక్కడ జాబ్ చేసేది.
నువ్వెందుకు వెళ్ళు? మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కదా ఉండేది. బెంగళూరు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరులోనే సెటిల్ అయింది. వచ్చా సెటిల్ అయింది అక్కడ. మీరు పార్టీల కోసం వెళ్ళేవాడివి అంతే, ఇక్కడ తిరిగేవాడిని కాదు. ఇక్కడి నుంచి బెంగళూరులోనే బెంగళూరులోని బ్రివరీలు పబ్బులు అన్ని తిరిగేవాడిని బాగా. నీకు హైదరాబాద్ లో ఏం తెలియదు? హైదరాబాద్ ఏంది అడ్రస్లు కూడా తెలుసు నాకు. హైదరాబాద్ లో ఏ ఒక్కడ ఉంటాయి పబ్బులు ఇప్పటికి కొన్ని తెలుసు. ఏది మనం పార్టీలకు ఎప్పుడైనా కలుస్తాం కదా, ఓకే పలానా పప్పు అంటే ఓకే. బర్త్డే పార్టీలకు వెళ్తున్నప్పుడు అంతే, పార్టీలు అనుకుంటారు రోజు పార్టీలకు వెళ్తాం. బర్త్డేలకు వెళ్తున్నప్పుడు మనం సో అట్లా పరిచయం అంతే. అచ్చా, ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అన్నారో సరే మీరు చూడొద్దు నేనే చూసుకున్నా అని చెప్పిన. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. నువ్వు ప్రపోజ్ చేసావా ఆమె ప్రపోజ్ చేసింది? నేనే చేసిన. నువ్వే చేసావా? ఓకే. మనం ప్రపోజ్ చేసేంత ముఖం ఆమంది. సెలబ్రిటీ కదా, ఏముంది సెలబ్రిటీ అయితే నేను అడగడమే డైరెక్ట్ పెళ్ళి అన్న. అప్పటికి ఆ అమ్మాయి చదువుకునేది. ఇట్లా నువ్వంటే ఇష్టము, సో మైండ్లో ఒకటి పెట్టుకొని నేనైతే మాట్లాడలేను, పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీ ముఖం చూపిస్తే నువ్వు ఓకే అంటే ఓకే. ఆ అమ్మాయి మీ గురించి తెలియదు కదండి అని. సరే ఓకే మామూలుగానే ఉందాము అనింది. సరే ఓకే మామూలుగానే ఉందాం, మీకు నచ్చినప్పుడు చెప్పండి అన్న. నేను చెప్పిన ఒక 2 ఏళ్ల తర్వాత చెప్పింది నాకు. 2 సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు కూడా ఓకే అని. లవ్వానికి మనం వెనకలబడి ఏంది, వెనకలబడి ఎంటబడి ఎన్ని ఏం చేయాలి, మామూలుగానే ఉన్నా. డైరెక్ట్ ఏదైనా మాట్లాడేస్తావు కదా, దానివల్ల ఏం నీకు ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఇండస్ట్రీలో? వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, కథ చెప్తారు, సూపర్ ఉంటుంది కథ. ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు, ఎలా చెప్పారు డైరెక్టర్ కథ, చాలా బాగా చెప్పారు సార్, ఆయన చెప్పినట్లు తీస్తే బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్తా. సరే ఓకే షూటింగ్కి వెళ్తాం. ఇది చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లతో కూడా ఇది నాకు. షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగా ఉంటా. ఎందుకు డల్లుగా ఉన్నావు అంటారు. అనగానే ఎందుకో అన్నా నాకు తేడా కొడుతుంది, ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేసి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తా అంటే వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు, నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా. ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఆన్లైన్ ఎడిటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా, ఏం రాసినారు వీళ్ళు, ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి. నాకు అక్కడ ఏదో తేడా కొట్టిందంటే చెప్పేస్తా, ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే, ఏం మాట్లాడతావు నువ్వు, అందరు బాగుందంటారు నువ్వు బాగాలేదంట, ఏమో నాకు అనిపించింది. ఇలా హట్టే కొంతమంది డైరెక్టర్లు నాతో 2వ ఫోన్ చేయరు నాకు. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. నేను చెప్పిన ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అయింది. నేను ఇంకోటి ఏదంటే సింపుల్, ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు, ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న, అరే మొత్తం అందరు కమెడియన్లు కలిసి చేస్తున్నారా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, అన్న హ్యాపీ అన్న మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా. పోయినా చెప్పారు ఇట్లా, ఇది డబ్బులు ఏమి ఇవ్వరా అయిపోయినాకే ఇస్తాం అందరూ. సరే ఓకే అన్న. వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమెడియన్లు అందరూ ఉన్నారు మ్యాక్సిమం. అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకొని తినేవాళ్ళు, అంతా బాగుండింది. అంతా అయిపోయింది. రామానాయుడులో ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ వేసిన తర్వాత చూసినా ఓకే సినిమా అయిపోయింది. నేను పక్కన నిలబడుకున్నా. శ్రీనివాస్ రెడ్డి అని వచ్చాడు, ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్కడిని. అన్న అదిరిపోయిందన్న, అసలు ఎవడు గోల వాడితే తర్వాత మంది అన్న అద్దన్న ఇదని అందరు నా దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందిరా అని. ఏమన్నా కమెడీలు అందరూ ఉన్నారు, కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే కానీ, ఒక 2 సీన్లు తప్ప. ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా. మేబీ అంటే నాకు నచ్చని సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి. ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్లో కూర్చుంటే అందరు నవ్వుతారు, నాకు నవ్వు రాలే. తర్వాత ఇదేది జాతిరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగిరెగిరి నవ్వుతుంది, నాకు నేను ఏంది అందరు నవ్వుతాను, నాకు నవ్వు రావట్లే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది, చిప్పు దొబ్బింది అలా అనేసి 2 సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి. ఇట్లన్నా ఏమో నా జడ్జిమెంట్ తప్పైండొచ్చు, నా ఒపీనియన్ ఇది అన్న. సరే ఓకే. ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందిలా నీకు, ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లా అంటావా అంటే, నా ఒపీనియన్ అడిగాడు, ఒపీనియన్ చెప్పిన తప్పేముంది. కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి నువ్వు చెప్పింది జరిగిందిరా, ఏదో మిస్ అయింది సినిమాలో, సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలే అంటే. నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతాయంటే, జరిగిన తర్వాత ఇప్పుడు నాలో ఇన్బిల్ట్గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే, ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోగానే నన్ను పిలిచి, ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే, నేను లేదండి సెట్లో కొన్ని మార్పులు చేయాలి, ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా. ఇది డైరెక్టర్లు హట్ అయిపోయి వానికి ఏం పని ఇవన్నీ చెప్పడానికి అది ఇది అని చెప్పేసి పిలవడం మానేస్తారు. అవి కూడా జరిగినాయి కొన్ని. అట్లా నాకేంటంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతి పోతా అంటే, అరే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు ఏదో జరిగేటప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం. అట్లా
ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్ ఓటీటీ కూడా మనం మాట్లాడుకున్నాం లోపల కూర్చొని, ఏంది ఇది ఏదో ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు, మనిద్దరం మాట్లాడింది మనిద్దరమే, అది ఏంది స్పాన్సర్ రాలేదు, ఒక ప్రమోషన్ రాలేదు, ఏంటిది మనం అనుకున్నాం. మనకు మినిమం అనిపిస్తుంది కదా, అరే మనకు ఇంత కష్టపడి చేస్తున్నాము కానీ ఏదో తేడా కొడుతుంది లోపల మాట్లాడుకుంటాను. అందుకు నేర్చుకోవాలి, ఏది ఏ చెత్త ప్రోడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పేది నేర్చుకోవాలి కొంచెం. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం ఎదుగుతామంటే నేర్చుకోవాలి మెల్లమెల్లగా. కాదు, ఇండస్ట్రీలో మనకు మనం చూపించుకోవాలి, అవును, అదొకటి ఇంపార్టెంట్ అంటారు. అవును, నువ్వు చాలా ఫ్రీగా మామూలుగా ఎలా ఉంటావు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు దానివల్ల ఏం లేదు. నీకు చెప్ప ఎందుకు చూపించుకోవాలనుకుంటారు మామూలుగా? మర్యాద కోసం అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక మూవీ సెట్కి నేను చెప్తా సింపుల్, నేను కారు కొనలేదు అప్పుడు, ఎందుకంటే నాకు కారు అవసరం ఏముందిలే, దగ్గర అయితే బైక్లో పోదాము, కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని. ఒక సినిమా ఒప్పుకున్నాం, ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ, అమెరికాలో బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో. తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నాడు. సరే ఓకే అంతా మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్గా యాక్టర్ నన్ను ధనరాజ్ అన్న అనుకున్నారు. ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి, కొత్త ఇన్నోవా. డోర్ దిగానే హీరో వాళ్ళ నాన్న, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, కో డైరెక్టరు, ఓ వావ్ అనుకొని నేను కూడా ఎక్కిన. రెండో రోజు ఒక కార్ వచ్చింది, వేరే కారు. తీగానే కొందరు సీనియర్ ఆర్టిస్టులు. సరే ఓకే కూర్చున్నా, హాయ్ అండి. మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది, ఏసీ పని చేయట్లే, కిటికీలు లేవు. నాది కాదు, ఇంకా కొనలేదు, అదే నేను ఎక్కడానికి వచ్చింది. అంటే ఫస్ట్ రోజు ఇన్నోవా పంపించారు, రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు కాలేజ్. మూడో రోజు పంపించిన కారులో ఏమీ లేదు, ఎక్కితే ఫోకస్ పుల్లర్లు, ఈ కెమెరా అసిస్టెంట్లు, లైట్ మెన్లు, ఇది నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళి కొడేటర్ని అడిగిన, అన్న ఏందన్నా ఫస్ట్ రోజు ఆ కార్ వచ్చింది, రెండో రోజు ఇది, మూడో రోజు ఇది అంటే, అరే ఫస్ట్ రోజు ప్రొడ్యూసర్ని, హీరోని ఆ కృష్ణానగర్ తుప్పల్లో తిప్పితే ఏం బాగుంటుందిరా, నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు, ఏదో లొకేషన్ పంపించినావు వచ్చేసినాం ఇంకా మేము. రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్టులు పెట్టాము, వీళ్ళందరూ కృష్ణానగర్లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ అదే కృష్ణానగర్ సందుల్లో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కార్ ఏంది అని, వాళ్ళు ఫోకస్ పుల్లర్లు, కెమెరా అసిస్టెంట్, నీ పక్క ఫ్లాట్లోనే ఉంటారంట వాళ్ళు, ఎలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు ఇచ్చిన. ఎందుకన్నా ఇంత అవమానము అంటే, కారు కొనరా దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు. అదేంటంటే ఇండస్ట్రీలో కారు, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, మంచి కాస్ట్లీ వాచ్, టీషర్ట్ ఉంది, ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆరెంజ్, ఆ టీషర్ట్, ఇవన్నీ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ బట్టి మర్యాద ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, అంటే టాలెంట్ బట్టి మర్యాద ఇస్తారు, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా, పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఒకసారి నేను మా ఫ్రెండ్ నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, వాడు పర్ఫ్యూమ్ లేదురా అంటే సరే నాదే కొట్టుకో అన్నాడు. వెళ్ళగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు లేవా పర్ఫ్యూమ్లో అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మ ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు. సో అట్లా ఇండస్ట్రీలో అంతే. తర్వాత నేను ఏ రోజైతే కారు కొన్నానో, కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ 5:30కి ఫోన్ చేసే మేనేజరు 7:30కి ఫోన్ చేస్తాడు, సార్ వచ్చారా అని. ఎందుకు ఓన్ కార్ లేట్గా వచ్చినా పర్లేదు అనేసి. కారు లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్ళి 5:30కి పడేసేవాళ్ళు లొకేషన్లో. ఆడ కుర్చీలు ఉండవు, ఎవరు వచ్చిండ్రు, ప్రొడక్షన్ వచ్చిండ్రు, ఆకలి అవుతుంటే కాఫీ తాగుదామంటే ఆ సెట్లో ఏముండదు, అటు ఇటు తిరిగి ఏదో మూలం చూసుకొని కూర్చుంటాను. తర్వాత నుంచి కారు కొనుక్కొని, సార్ ఏ టైంకి రావాలి, ఓన్ కారా సార్ అంటే ఓన్ కార్ అయితే 7:30కి వచ్చేయండి సార్, 2 గంటలు సేపు అంతే. అట్లా ఇవి ప్లస్ అంతే, ఏం లేదు. మామూలుగా ఏదైనా కానీ డబ్బున్నోడికి విలువ ఇస్తారు. కాదు, కృష్ణానగర్ అని ఎందుకు అంటారు? నార్మల్గా ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ అని ఎందుకు అంటారు? ఎదిగింది అక్కడే కదా. ఇప్పుడు సారథి స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోకి, పద్మాలయ స్టూడియోకి దగ్గర. సో టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు, అందుకే కృష్ణానగర్ అని అంటారు. కృష్ణానగర్ కష్టాలు, కృష్ణానగర్ ఇది. సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం ఆడే కదండి అది. ఇప్పుడంటే మణికొండ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ డెవలప్ అటు పోయారు కానీ అట్లా. ఓకే, నీ ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు? నీ లైఫా? డబ్బులు ఉన్నప్పుడు మిగిలించుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఫేమ్ వస్తుంది పోతుంది, వచ్చినప్పుడు అంటే నీ ఫేమ్ అనేది నీ దగ్గర కనపడకూడదు. నువ్వు లేనప్పుడు నీ ఫేమ్ కనపడాలి. అరే పలానోడు అమ్మ ఆ సినిమాలు చేస్తాడు, అద్దురా ఇద్దురా వాడు, అద్దురా ఇద్దురా అంటారు.
ఇంత విన్న వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూస్తే ఫుల్ ఆపోజిట్ ఉండాలి, మామూలుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా మణికొండలో స్కూటీ వేసుకొని తిరుగుతాంట, టీ స్టాల్కి మామూలుగా వెళ్తుంటా, రోడ్ సైడ్ పానీపూరి తింటాంట, అక్కడ ఎక్కడ దోశలు ఫేమస్ అంటే కనుక వెళ్ళిపోయి మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో రోడ్డు మీద తిరుగుతా తింటాంట. సో నాకేంటంటే ఓకే, డబ్బులు ఉన్నప్పుడు బాగా రెచ్చుగా ఉంటావు, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తావు? అదేదో డబ్బులు ఉన్నా లేకుండా ఒకటేలాగా ఉన్నావు అనుకో, మామూలుగా నీకు అలవాటైపోతుంది. ఉన్నప్పుడు అలాగే తినొచ్చు, లేనప్పుడు కూడా అది అవును పెద్ద తేడా అనిపిదు. ఇప్పుడు అజిత్ గురించి చెప్తారు. అక్కడ ఏంటంటే అజిత్ ఒక సెట్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ వెళ్తానే ఒక లైట్ అంతా సెట్ చేసి కూర్చోన్నాడంట. వెళ్ళి ఈయన పక్కన ప్లేస్ ఉంటే కూర్చొని బాబాయ్ ఒక బీడి ఉంది అన్నాడంట. ఉంది సార్ అంటే బీడి ఇస్తాను, ఆ బీడి తీసుకొని నేను తాగినాడంట. ఆ లైట్ మెన్ వచ్చి అజిత్ సార్ నా పక్కన కూర్చొని బీడి అడిగాను నన్ను అంటాడు. ఆయనకి ఏది బీడి తాగాలనిపించింది, ఈయన కావాలంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు. తిరుగుతున్నాడు, ఒక ఆయన బీడి తాగుతా కనపడినాడు, ఓకే బాబాయ్ బీడి ఉంది అన్నాడు, ఆ ఉంది అన్నాడు, ఇచ్చాడు. మామూలుగా ఇప్పుడు అజిత్ గురించి మనం ఏమనుకుంటే బైక్ వేసుకుని మామూలుగా తిరుగుతాడు అట్లా. సో నువ్వు నీలాగుంటే నీకు పేరు వచ్చినప్పుడు ఇదంతా ఉపయోగపడుతుంది. నీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడావు కాబట్టి దానికి నా గురించి బాగా గుర్తొచ్చింది. ప్రతి ఒక్కటి ఐరన్ నీట్గా పద్ధతిగా బిగ్ బాస్లో నేను చూశాను. ప్రతి ఒక్కటి ఐరన్, ఇటుకి ఇలా పెడతావు, ఇలా చేస్తావు, మళ్ళీ అలా తీసి అలా పెడతావు. ఏంటి అంత ఇది? అంటే చిన్నప్పుడు బట్టలు లేవు కాబట్టి, అంటే చిన్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ కనిపించేవాళ్ళు ఇంట్లో. సో అవే వాడుకోవాలి. అవి కూడా ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఏదైనా కొత్త డ్రెస్ ఉందంటే ఒక 6 నెలలు 8 నెలలు మీ రిలేటివ్స్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అదే కొత్తది ఇంకా. సో అది ఓన్లీ ఫంక్షన్లకే వాడుకోవాలన్నమాట. సో అట్లా ఏంటంటే చిన్నప్పుడు బట్టలు అనేది పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే పెద్ద ఏంటంటే చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్లో నేను SPL స్కూల్ పీపుల్ లీడర్. సో చాలా నీట్గా ఉండాలి, హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి. మా పీటీ సార్ ఇలా పట్టుకుంటాడు, జుట్టు అందిందంటే కనుక హెయిర్ కట్ చేసుకొని రావాలి. సో అలాగేందంటే నాకు స్కూల్లో ఒక 4 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ స్కూల్కి నీట్గా వచ్చే వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా, దాంట్లో నాకే వచ్చింది 4 ఏళ్ళు. సో మంచిగా డబుల్ పెద్ద లాంగ్ టై ఉండేది, మర్చుకొని వేసుకుంటారు కదా ఆ టై. నా బట్టలు ఏంటంటే మార్నింగ్ ఐరన్ చేసుకొని వెళ్తా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ వెళ్తా. సో హెయిర్ కట్ అలాగే మెయింటైన్ చేసేవాడిని, షూ పాలిష్ అలాగే మెయింటైన్ చేసేవాడిని. అది ఏంటంటే ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు, దరిద్రులము, కనీసం బట్టలన్నా నీట్గా వేసుకుంటే మర్యాద ఇస్తారు కదా అనేది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక ఏమైపోయిందంటే బ్రాండ్ల మీద వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ పడింది, ఓకే ఆ బ్రాండ్ తీసేసి, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఇది డైరెక్టర్ అట్లీ చేతిలో చూసినా నేను, ఓహో అట్లీ వేసుకున్నాడంటే ఇదేదో పెద్ద తోపు, తెచ్చేసుకుందాం. ఈ టీ షర్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఒక చోట వేసుకున్నాడు బాంబేలో, బ్లాక్ కలర్ది, ఇదేదో బాగుంది బ్రాండ్, ఏం బ్రాండ్ అబ్బా అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఎక్కడ దొరుకుతుంది ఎత్తుకొని తెచ్చుకోవడము. సో మొత్తం ఇంకా అవి హ్యాండిల్ చేస్తాం. అదే అయింది. అంటే అదే సైకలాజికల్గా అంటారు కదా, సైకలాజికల్గా ఏంటంటే నీ దరిద్రం నీ దగ్గర ఉండాలి కానీ బయటోడికి కనపడకూడదు. సో అవన్నీ కవర్ చేసుకోవాలంటే మంచి బట్టలు వేసుకోవాలి. నేను ఒకప్పుడు కూడా సేమ్ తెలుసా, నా దగ్గర ఒక షర్ట్ ఉండేది, ఒక షర్టు, ఆ షర్ట్నే మనకి స్కూల్ సాటర్డే ఎప్పుడు సివిల్ డ్రెస్ వేస్తారు, ఎవ్రీ వీక్ అది వేసుకునేవాడిని. ఎవ్రీ సాటర్డే అదే షర్టు. నన్ను స్కూల్లో అడిగారు ఎందుకు ప్రతిసారి ఇదే షర్ట్ వేసుకుని వస్తున్నాను, నా ఫేవరెట్ షర్ట్ అని చెప్పేవాడిని. తెలుసా, ఉంటుంది చాలా మంది, నా ఫేవరెట్ షర్ట్ అది, అందుకే నేను ఎవ్రీ వీక్ అదే వేసుకుంటాను, ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది షర్ట్ వేస్తా అని చెప్పుకున్నాను. నాకు ఇప్పటికీ ఇంట్లో మొత్తం నా క్లాసెట్ అంతా బట్టలతో నిండిపోయింది. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవట్లేదు కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేదు ఇంట్లో, అన్ని బట్టలు కొనేసిన. అన్ని ఉన్నాయి కానీ దరిద్రం ఏంట్రా అంటే ఒక 2 షర్ట్లు ఉంటాయి ఫేవరెట్, యాడికి పో అదే. మా వైఫ్ అయితే అరే నువ్వు ఆ షర్టు పడేస్తావా, మనకు ఉంటుంది అది, అవును నిజమే, ఎన్నో ఉంటాయి బట్టలు, కబోర్డ్ అంతా ఉంటది, కానీ మనం అదే. నాకు రెడ్ కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటుంది ఫుల్ స్లీవ్స్ ది, అదైతే ఇంకా ఎప్పుడు చూడ అదే వేసుకుంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అట్లా. అండ్ ఇంకోటి ఫస్ట్ లో నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదన్నావు కదా. అవును, నా ఫోన్ ఎందుకు ఎత్తేవాడు కాదు. ఒకప్పుడు యాంకర్ శివాతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంక్రాంతి పోయేది. అంటే నువ్వు పట్టుకోవడం అలాంటి వాళ్ళని పట్టుకునేవాడు. సో అలాంటి టైంలో నేను అంటే నీ ఇంటర్వ్యూ వచ్చిందంటే వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొంతమంది ఉంటారు అనమాట, అర్ణబ్ గోస్వామి తర్వాత ఆస్కాతాలు అదే ఉంటాయి, వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారంటే వాడి కెరీర్ బిస్కెట్ వాడిని వేసి పడేస్తారు ఈరోజు అని. అలాగా నువ్వు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసింటే ఎత్తిన యాంకర్ శివ అంటే చెప్పు బ్రదర్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలని, కానీ సరే నేను తర్వాత చెప్తా అన్న. తర్వాత నేను 2 రోజులు నిద్రపోలే. యాంకర్ శివ నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నాడంటే నా గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది వాడి దగ్గర,
ఏ రికార్డులు పెట్టుకున్నాడు, మనం ఏ తప్పు చేయలేదే, అయినా వీడి దగ్గర వీడి ఫోన్ చేసి అడుగుతాడంటే ఏదో ఉంది వీడి దగ్గర నాది, అది ఏమై ఉంటది అమ్మా, ఎందుకు ఊరికి అనవసరంగా కెరీర్ పోగొట్టుకోవడం. తర్వాత బిగ్ బాస్ లో మీరు కలిసిన తర్వాత ఓకే, తర్వాత మనం చేద్దాం అనుకుంటే కూడా చాలా రోజులు అయింది, సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం 2 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం కానీ అది సగం ఇంటర్వ్యూలు నాకు అలాగే పోయినాయి. పిలిచడంటే ఏదో ఉంది, ఎందుకు లేదు అని చెప్పి రారు. అది కాదురా బాబు. ఇప్పుడు కూడా నేను వస్తా అంటే మా వైఫ్, శివ ఏమన్నా కాంట్రవర్సీ అడుగుతాడేమో, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. ఏముంది కాంట్రవర్సీ అడగడానికి, ఏమీ లేదు, వాడు నేను అన్ని మాట్లాడేసుకున్నాము, ఏమీ లేదు మా ఇద్దరికి. అది 3 నెలలు ఏం ఊళ్ళు మాట్లాడాం. అయితే నాకు ఇంకొక డౌట్ ఉంది. తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన సినిమాల్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆర్టిస్టులు కానీ మొత్తం టీం. ఇక్కడ జరిగే లోకల్ సినిమాలు ఆంధ్రలో ఉత్తరాంధ్ర అంటే వాళ్ళు, గోదావరి జిల్లా గోదావరి. కానీ రాయలసీమ అటు సైడ్ది ఆ ఆర్టిస్టులు ఉంటారు ఎందుకు తెలియదు నాకు ఇప్పటికీ. అదేంటంటే నాకు ఇప్పుడు తమిళ్లో కొన్ని రీజనల్ సినిమాలు జరుగుతాయి, ఓకే. ఇప్పుడు తెలుగులో మనకు రీజనల్ సినిమాలు అంటే ఓన్లీ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన చిన్న సినిమాలనే బాగా ఎంకరేజ్ చేస్తారు, కానీ మిగతా వాటి చేయట్లా. ఇప్పుడు రాయలసీమలో కూడా సినిమాలు జరుగుతాయి, ఇండిపెండెంట్ సినిమాలు చాలా జరుగుతాయి రాయలసీమ. ఇప్పుడు నాది కూడా ఒక రాయలసీమ ఇండిపెండెంట్ సినిమానే, ఎవరు దేకట్లేదు దాన్ని. ఇప్పుడు పుష్ప ఉంది రాయలసీమ, రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు నీకు. తర్వాత దేవరా ఉంది, దేవరాలో నీకు కొంతమంది రాయలసీమ మాట్లాడతారు, కొంతమంది వేరేది మాట్లాడతారు, అందులో కూడా ఎక్కువ కనపడరు. తర్వాత అరవింద సమేత రాయలసీమ సినిమా, కానీ రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు. తర్వాత నీకు యాత్ర కూడా అంతే. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరిగేది ఏది సంబరాలు ఏటికట్టు రాయలసీమ బ్యాక్గ్రాఫ్, కానీ రాయలసీమ ఆర్టిస్టులు నేను పోయి నోరు తెరిచి అడిగినా సరే ఏమైనా క్యారెక్టర్ అంటే ఇవ్వండి అంటే లేవు. తర్వాత రాహుల్ సంకీర్తన్ అన్న, విజయ్ దేవరకొండ గారు మళ్ళీ రాయలసీమ సినిమా, అందుకు కూడా నేను ఫోన్ చేసి అడిగిన, అన్న ఏమన్నా మన బయోగ్రఫీ అంటే మన బయోగ్రఫీ అన్న, ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్న. సరే చెప్తా అన్నారు, కానీ తర్వాత పిలవలే. అది ఎందుకో తెలియదు. అంటే అది ఇంతవరకు ఎవడు క్వశ్చన్ చేయలేదా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది, ఇక్కడ రాయలసీమ బాగా మాట్లాడతాడు, ఓకే. మిగతా సినిమాలు అన్నప్పుడు మీకు దగ్గర క్యారెక్టర్ లేవండి, ఓకే. లేదా ఫోన్ చేసినప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో జరుగుతుందండి, నేను తెలంగాణ మాట్లాడుతుంది, చదువుకుంది ఇక్కడే అన్నా, మేదిపట్నంలో నేను 3 ఏళ్ళు ఉన్నా, నాకు తెలంగాణ వచ్చు, అన్నీ వచ్చు అన్నా అన్నా, కానీ లేదండి మీరు రాయలసీమ అయితే బాగుండేది, వద్దు. సరే ఓకే. అదే డైరెక్టర్ తర్వాత రాయలసీమ తీసేటప్పుడు నేను వెళ్ళి, సార్ మీరు రాయలసీమ సినిమా తీసారు లాస్ట్ టైం ఇలా అన్నారు కదా అంటే, అది క్యారెక్టర్లు చూసి చెప్తామండి. అరే నీ అమ్మ నువ్వు రాయలసీమ సినిమా తీస్తుండవు, రాయలసీమ పేరుతో ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, అంటే వచ్చిన వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరో బయట ఆర్టిస్ట్ని తెచ్చి వాడికి నువ్వు ఒక డైలాగులు నేర్పించేవాడిని ఒకరిని పెట్టి నువ్వు నేర్పించి ఇంత కష్టపడుతున్నావు, అదేదో వీళ్ళకి ఇస్తే ఏమైంది? పోనీ రాయలసీమ పేరు పెట్టుకొని సినిమాలు ఎన్నో వచ్చినాయి, సినిమాలు వస్తున్నాయి కూడా. నెక్స్ట్ కూడా 4-5 సినిమాలు ఉన్నాయి రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వచ్చే సినిమాలు, కానీ దీనిలో రాయలసీమ ఆర్టిస్టులను పెట్టుకోరు. ఇదేమి అంటే ఎవరు అడగరు, మా వాళ్ళు ఎవరు అడగరు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎవరు అడగరు, ఏం చేద్దాం అంతే. అది ఇంకా అది ఎందుకో తెలియదు. అందుకే నువ్వు ఫస్ట్ వెళ్ళి కార్డు తీసుకో. ఏది? సినిమా కార్డు తీసుకుంటే ఏమొస్తుంది? కార్డు తీసుకుంటే వస్తాయా? ఆర్టిస్ట్లా వస్తాయి అంట. రావు. అది ఎవరు చెప్పాను నీకు? అని అంటుంటారు. మరి సరే నువ్వు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసినావు, వాళ్ళందరికీ కార్డులు ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు కొంతమంది ఫేడ్ అవుట్ అయి ఉన్నారు? టైం అయిపోయాయి మేబీ. జూనియర్ ఆర్టిస్ట్ నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటే నీ దగ్గర, నిన్ను జూనియర్ ఆర్టిస్టులకి కార్డు ఉన్న వాళ్ళని తీసుకోవాలా. మాలాంటి ఆర్టిస్టులకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలా కార్డు ఉండాల్సిన పని లేదు. కార్డు ఉంటే ఖచ్చితంగా ఛాన్సులు వస్తాయనే కూడా లేదా. అది సో ఇది నాకు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చేటి కూడా ఇన్ని సినిమాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అనగా నేను పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమో చిన్న హోప్, అరే ఇదన్నా వస్తుందేమో, ఏదో క్యారెక్టర్ వస్తుందేమో. ఇప్పుడు ఒక సినిమాలో 30 క్యారెక్టర్లు ఉంటాయి, 20 క్యారెక్టర్లు ఉంటాయి, ఏదో ఒకటి ఇస్తారు కదా అంటే ఎవడో బయట. ఇంకా కొన్ని సినిమాలకైతే దరిద్రం, నన్ను పిలిచి డైలాగ్స్ నువ్వు రాయలసీమలో రాయగలవా అంటారు. రాస్తాను సార్, నాకు తెలిసిన 2 రైటర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టుకొని నేను రాపిచ్చి పెడతాను అంటారు. సరే ఓకే అని చెప్పి అంతా మాట్లాడతాము, నాకు ఏమన్నా క్యారెక్టర్ ఉందంటే అది చూద్దాం అంటారు. అంటే రైటింగ్ వరకు ఓకే, మనం క్యారెక్టర్ ఇవ్వడానికి మాత్రం నాట్ ఓకే. నాకు కొన్ని చూస్తే దీని అమ్మ దారుణం అనిపిస్తుంది. ఇప్పుడు మా స్లాంగ్ ఏంటంటే కనుక వచ్చా అన్నారు,
అచ్చ అంటే చప్పగా ఉంటుంది, చప్ప అంటాం కదా, అచ్చ వచ్చ అంటారు, వచ్చా అంటారు. వీళ్ళు వష అంటారు. మొత్తం దాన్ని ఎట్లా అంటే ఇంకా కూనీ చేసి పడేస్తారు. కొన్ని సినిమాలు అయితే వచ్చింటాయి, ఆ సినిమాలో పనిచేసేవాడు కోడికోడు ఫోన్ చేశారు, ఈ సినిమా ఏ ఊరు స్లాంగ్ రా అన్న, వీరపనాయనపల్లి అన్న మీ ఊరు పక్కనే, ఒరే నీ అమ్మ మా ఊరు స్లాంగ్ నాకే అర్థం కాలే థియేటర్లో, ఇది మా స్లాంగ్ అని, పేరు రాయలసీమ స్లాంగ్. రాయలసీమ స్లాంగ్ సినిమా తీసేసినారు, అయిపోయింది, ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అన్నీ అయిపోతాయి. అది ఏ ఊరు స్లాంగ్ అని చేసి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అట్లుంటది. పుష్పలో తప్పులు ఉన్నాయి అలాగా? పుష్పలో మాక్సిమం బాగా చేశారు ఇప్పుడు దాకా వచ్చిన రాయలసీమ సినిమాలు అన్నిట్లో. పుష్పలోనే చాలా బాగుంది, అంతో ఎంతో చాలా బాగుంది. పర్టికులర్ ప్రతి ఒక్కటి బాగా చూశారు. ఎందుకంటే అంటే వాళ్ళ ఆర్టిస్టులను తీసుకోరు కానీ వీళ్ళని తీసుకుంటారు కదా, కొన్ని స్లాంగ్ నేర్పించే వాళ్ళని, డైలాగ్ రాసే వాళ్ళని, వీళ్ళు పాపం పక్క నుండి నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడన్నా కనపడితే జిమ్లో కానీ, తర్వాత వీళ్ళు ఎక్కడన్నా రోడ్డు మీద కనపడినా ఏంటన్నా ఇలా జరుగుతుంది సినిమా, చచ్చిపోతా ఉన్నా డబ్బింగ్ చెప్పించలేక, అబ్బా స్వామి అంటారు వాళ్ళైతే. రాదు అవతలో. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ వదిలే, అబ్బా మెయిన్ క్యారెక్టర్లు అంటే ప్యాడింగ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాం, చిన్న చిన్న క్యారెక్టర్లకు ఏమైంది ఆర్టిస్టులు పెట్టుకోనికి? డబ్బింగ్ లో కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. డబ్బింగ్ లో చుక్కలు డబ్బింగ్ లో. అమ్మా కొన్ని సినిమాలకి అయితే నన్ను రమ్మంటారు, నేను రాలేనన్నా, నేను తిట్టుబడేస్తాను, నేను ఇదో మా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పిల్లలు అని చెప్పి నేను వేరే వాళ్ళని పంపిస్తాను డబ్బింగ్ చూపించుకోవడానికి. వీళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని సాయంత్రం అయితే వీళ్ళు ఫోన్ చేసి, అబ్బా అన్న ఏందన్నా వీళ్ళు ఒక పదం చెప్పడానికి నాకు గంట పట్టింది అన్న వీళ్ళకు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టాలి. ఇప్పుడు సినిమా రూల్ ఏంటంటే మెయిన్ కాస్టింగ్ ప్రాపర్గా చేస్తే సినిమా సగం బాగా వస్తుంది, సినిమా సగం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో, ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి ఎవరినో తీసుకురాడు, వాడికి రాదు, వచ్చాండరు పొచ్చాండరు ఏందేందో చెప్పి స్వామి. దాని తర్వాత డబ్బింగ్లో అది చెప్పిలేక అది రిలీజ్ అయిన తర్వాత మేమే డిస్కషన్ చేసుకుంటాం, ఇది ఆ ఊరి సినిమా రా, ఇది ఆ ఊరి స్లాంగ్ రా. సినిమాల బోర్డులో చూస్తాం కదా, ఓహో తిరుపతి స్లాంగ్ అది అని చెప్పి మేము తర్వాత నవ్వుకుంటాం. అట్లా నువ్వు స్టాండప్ కామెడీ చేస్తావా? మరి చేయాల్సింది మంచిగా ట్రై చేయాల్సింది కదా. దేంట్లో? అందులో ఒకటి మళ్ళీ సపరేట్ మాక్సిమం బూతులు వస్తున్నాయి ఇప్పుడు అంతా. ఎందుకు వచ్చింది బూతులు? డన్. థ్యాంక్ యూ మహేష్. ఫైనల్గా ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడుకున్నాం. ఇంకా ఏమైనా మిస్ అయ్యామో అని అనుకుంటున్నాను, లేదనుకున్నా మొత్తం కవర్ చేసాను అనుకుంటున్నా. ఏమైనా అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఇంకా సిరీస్ ఏమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్లు పెట్టి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం పార్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సిరీస్లతో మంచి సినిమాలతో. అవును, నీ సిరీస్ చేసావు కదా, అది ఏమైంది? అది 50 ఎపిసోడ్లు అన్నారు. 50 ఎపిసోడ్లు అన్నారు. చిన్న చిన్న ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చి 9 ఎపిసోడ్లకు ఆపేసినారు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు వెయిట్ చేస్తే అయిపోతుంది అలాగా. నేను చేసినట్టు ఏం అయిపోయినారా? అదే మంచి కష్టపడుతుంటే 14 మంది ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. నేను హీరో కాదు, బొచ్చు కదా, నేను మంచి చేసుకుందాం అనుకునే లోపల అది అయిపోయింది. అంటే మొన్న ఒక స్వామీజీకి చూపిస్తే నా జాతకం అంతా రాసి, నీకు ఏలినాటి సీని నడుస్తుందిరా అంటే, నాకు డబ్బులు ఇవ్వాల్సిన నా ఫోన్లు ఎత్తట్లా, నేను డబ్బులు ఇద్దామన్నా కూడా ఫోన్లు ఎత్తట్లా కొందరు. నేను డబ్బులు ఇద్దామంటే నేను ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటుంది కదా, వాళ్ళు చేసిన ఫోన్లు ఎత్తట్లా. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నా ఫోన్లు ఎత్తట్లా. సినిమాలు లాస్ట్ వరకు వస్తాయి, రేపు షూటింగ్ అంటే ఈ రోజు వరకు ఏంది రేపు షూటింగ్ అన్నారు. ఒకప్పుడు ఏంటంటే డేట్లు పంపిగానే అడ్వాన్స్ పంపించేటోళ్ళు, ఇప్పుడు డేట్లు పంపిస్తారు, ఒకటి అడ్వాన్స్ పంపించట్లా. ముందు రోజు కూడా నాకు డౌట్ అనమాట, అరే రేపు ఈరోజు త్వరగా పడుకోవాలా, ఏంది ఇంకా ఫోన్ చేయలేదు, అసలు ఉందా లేదా అనేసి. అది తెలియదు నాకు దరిద్రం ఏది ఎప్పుడు పోతుంది. నాకా ఈ ఆగస్టు పోద్ది అన్నాడు. ఈ ఆగస్టు పోద్ది, మార్చి తర్వాత కొంచెం మారుతుంది, ఆగస్ట్ నుంచి పూర్తిగా పోద్ది అన్నాడు. సరే ఓకేలే మంచిగా మారి. అంటే మొన్న బ్రహ్మానందం గారు అన్నట్టు, ఎవడు వాని లైఫ్ వాని చేతులారా పోగొట్టుకోరు. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెడతావు ఏదన్నా, అది పోయింది, ఎందుకు పోయిందిరా అంటే దానికి 1,000,000 రీజన్లు ఉంటాయి. బిజినెస్ క్లిక్ అయింది, ఎందుకు క్లిక్ అయిందిరా అంటే 1,000,000 రీజన్లు ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చి దోశలు పెట్టుకుంటారు చాలా మంది. కొన్ని చోట్ల అయితే నిలబడడానికి కూడా స్థలం ఉండట్లే, అంత జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు జరగట్లేదు, ఎందుకంటే అందరూ పోసేది ఒకటో దోశలే. ఎవడి కెరీర్ ఎట్లా పోతుంది అనేది వాడి చేతుల్లో లేదు. ఇప్పుడు నన్ను చాలామంది ఇవి ఉన్నారు కదా, సుప్రీత ఎవరు, అన్నపూర్ణ హెడ్ ఆవిడ వచ్చేసి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అది ట్రైలర్ లాంచ్ అప్పుడు స్టేజ్ మీద ఏమంటే ఆవిడ హాయ్ అనింది, హాయ్ మేడం అన్న, వచ్చి మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అండి, ఎందుకంటే మీకు రావట్లే అంటే ఇదే అన్న. ఏమో తెలిస్తే నేను రెక్టిఫై చేసుకుంటా కదా, నాకేది లేదు మేడం అని. సరే ఓకే అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి, మన నెక్స్ట్ సినిమాలో ఈయనకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అది. మేనేజర్ని అడిగితే లేదండి కాస్టింగ్ అంతా అయిపోయింది, షూటింగ్ కూడా జరుగుతుంది అన్నాడు. కట్ చేసి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అప్పటికి.
అంటే ఓన్లీ పైన మాటలా లేకపోతే మధ్యలో? ఈవిడ ఇద్దామని ఉంది, ఆవిడ కింద వాళ్ళు. ఇప్పుడు మనం పోయి ఆవిడకి ఏం కంప్లైంట్ ఇవ్వాలి? మేడం మీరు చెప్పారు కానీ ఆయన పిలవట్లేదు, అట్లా చెప్పలేము అంతే. అది కొన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు నీకెందుకు ఇంత ఫేమ్ వచ్చిందంటే నాకు తెలియదు వచ్చింది, నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు అంటే నాకు తెలియదు, మళ్ళీ ఎప్పుడు బిజీ అవుతావు అంటే నాకు తెలియదు. ఆయన చెప్పినట్టు ఆగస్ట్ నుంచి ఏమైనా బిజీ అయితే అయిపోవచ్చు. అవే ఉన్నాయి కదా ఈ మధ్య వస్తున్నాయి. చెప్తారు, ఒకరేమో గురుబలం రాయేసుకొని అంటారు, కొందరేమో అదేది ఆస్ట్రేలియన్ మాల వస్తుంది కదా ఏదో కరింగలి మాల ఏదో, దానివల్లే జరిగితే అందరూ కొనిపెట్టేది. ప్రతి ఐటీ కంపెనీలో కూడా అందరూ పెట్టారు. అదే కనుక జరుగుతా అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు సెట్ లో పనిచేసే ప్రతి ఒక్కడికి మాలేసేస్తారు, ఈ సినిమా హిట్ అయిపోవాలి అందరూ వేసేసుకుంటారా అని. అవన్నీ కావు. థ్యాంక్ యూ మహేష్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సిరీస్లతో సినిమాలతో వాళ్ళ కెరీర్లో మంచి ఇంకా సక్సెస్ అవ్వాలని, మంచి ఆఫర్తో బిజీ అయిపోవాలని మంచి. ఈ ప్యాంట్ నాదే కదా? ఇది కాదు నీ ప్యాంట్, నీ ప్యాంట్ ఉంది ఇంకోటి, అది కూడా ఇట్లా మంచి ఇలాగే ఉంటుంది నీ ప్యాంట్. బిగ్ బాస్ లో నేనే గుర్తు చేశాను నీకు, అంతవరకు నీకే తెలీదు. నాకు గుర్తుంది. గుర్తుందా? నేనే గుర్తు తీసుకున్నా కదా అని చెప్పి నేను అలా దాచాను అది హౌస్ లో. మంచి సక్సెస్ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సేమ్.